మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగుదేశం పార్టీ ఓంకార్ గారికి, రాఘవేంద్ర గారికి, శ్రీరామ్ గారికి, మల్లికార్జున గారికి, రమేష్ గారికి, రాముడు గారికి, అంజీ, శేషన్న, వెంకటేషు, అంజయ్య, సోహెల్, సోమేష్, అలాగే భారతీయ జనతా పార్టీ విశ్వనాథ్, నిత్యానంద, చంద్రశేఖర్ సర్పంచ్, బసప్ప, శివరాముడు, వీరాంజనేయులు, పంపాపతి, జనసేన పార్టీ భాష, రామచంద్ర, హుస్సేని, సోము, నీటి సంఘం అధ్యక్షుడు ఆదిగౌడ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి చెల్లెలు కృష్ణమ్మ గారికి, అధికారులకు అందరికీ, అక్కడ ఉన్న నాగేంద్ర గారికి అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నీకు సౌండ్ కావాలంటే ఇక్కడికి రావాలా? ఏమయ్యా, ఇది బెటరా మేక్ బెటరా? సరే, ఈసారి మైక్ తో వస్తాను. మా వాళ్ళు పెద్ద మైక్ తెచ్చారు, పాటలు పెట్టినారు కానీ పాటలు అయిపోయాయి. మరి పాటలు రా, మైక్ ఇక్కడ రా అంటే పారిపోయింది ఆ మైక్. ఏం చేసేది నేను కదా. ధనాపురం నాయకులు ఈసారి మైక్ బాగా సెట్ చేయాల ఏమప్పా, ఎందుకంటే అరుస్తాను గాని ఈ రోజు అరిస్తే రేపు నా గొంతు పోతుంది కదా. నేను ఇక్కడికి వస్తా ఉంటే ఒక తమ్ముడు అడిగినాడు, ఆ పిల్లల్ని సైలెంట్ గా ఉండమని చెప్పండి. నేను ఇక్కడికి వస్తా ఉంటే ఒక తమ్ముడు చెప్పినాడు, సార్ ఎమ్మెల్యే గారు మా ఊరికి ఎందుకు వచ్చినావు, ఏం విషయము అని అడిగినాడు. నేను చెప్పిన, నాకు ఏమీ పని లేదు నాయనా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు కూడా లేవు, ఊరికి వచ్చి ఇంటింటికి తిరిగి ఓటేయి ఓటేయి అనడానికి. ధనాపురం ప్రజలకందరికీ ఎలా అలవాటు అయిందంటే, ఎలక్షన్లు వస్తే ఎమ్మెల్యే వస్తాడు, ఎలక్షన్లు రాకపోతే ఎవరు రారు. ఇలా రాజకీయాలు ఇన్ని సంవత్సరాలు నడిచినాయి. మీరందరూ కూడా ఇక్కడే నేను మీటింగ్ చేస్తే మైకు పెట్టి మాట్లాడితే నన్ను ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేని చేసినారు. మీరంతా ఎమ్మెల్యేని చేసినాను కదా అని ఇంట్లో పడుకోలే. నేను ఎమ్మెల్యే చేసినారు కదా, ఇంకా నాకు వీళ్ళతో పనేమి లేదు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ధనాపురం పోతామని చెప్పలా. నేను ఎమ్మెల్యే అయిన రోజు నుంచి కూడా ఏదో ఒక ఊర్లో, ఏదో ఒక వీధిలో తిరుగుతానే ఉన్నా. ఒక దగ్గరికి పోతే నీళ్లు లేవు అని తిడతారు, ఒక దగ్గరికి పోతే డ్రైనేజ్ సరిగా లేదని తిడతారు, ఒక దగ్గరికి పోతే రోడ్డు లేదని తిడతారు. ఇవన్నీ తిట్టించుకోవడానికే నేను వీధి వీధి తిరుగుతా ఉన్నా, పల్లె పల్లె తిరుగుతా ఉన్నా. ఎందుకంటే ఇవన్నీ కళ్ళతో చూస్తే నేను పైన అధికారులకు చెప్పచ్చు, మంత్రులకు చెప్పచ్చు, ముఖ్యమంత్రికి చెప్పచ్చు, అయ్యా ధనాపురంలో ఎన్ని చేసినా సరే డబ్బులు రావట్లేదు అనొచ్చు. నేరుగా నరేంద్ర మోదీ ధనాపురం సర్పంచ్ కూడా, ధనాపురం అకౌంట్ లో కూడా నేరుగా డబ్బులు వేస్తా ఉన్నాం ప్రతి 3 నెలలకు ఒకసారి. ఇప్పటికే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ధనాపురం గ్రామానికి ఎంత డబ్బులు వచ్చినాయి? 5 లక్షల చిల్లర, 5,60,000 రూపాయలు నేను సర్పంచ్ అకౌంట్ లో వేసినాను. అయ్యా, ఇవన్నీ కూడా ఎందుకు వేస్తా ఉన్నాము? మీకు నీళ్లకు సంబంధించిన సమస్య తీర్చడానికి, డ్రైనేజీలకు సంబంధించిన సమస్య తీర్చడానికి, ఊర్లో ఏదైనా కష్టమో నష్టమో వస్తే చూపడానికి, వీటన్నింటికీ కూడా నేరుగా డబ్బులు వేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వాధికారులకు ఇస్తే ఒక్కోసారి పని చేస్తారు, ఒక్కోసారి పని చేయరు, డబ్బులు ధనాపురం దాకా రావేమో అనే ఉద్దేశంతో ప్రతి సర్పంచ్కి కూడా, ఆదోని నియోజకవర్గంలో 43 గ్రామాలుంటే 43 మంది సర్పంచులుంటే వాళ్ళందరికీ కూడా నేరుగా అకౌంట్ లో 5 లక్షలు, అక్కడున్న జనాభాని బట్టి 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు నేరుగా అకౌంట్ లోకి వేస్తా ఉన్నాం. ప్రతి 3 నెలలకు ఒకసారి వేస్తా ఉన్నాం. ఇప్పుడు 6 నెలలు పడుతుంది. వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా పనికి ఆహార పథకం ద్వారా
కొన్ని రోడ్లు వేశాం. ఈ ఊర్లో రోడ్డు ఏమైనా శాంక్షన్ అయిందా? ఎక్కడ వేశారు? సచివాలయం దగ్గర, స్కూల్ దగ్గర ఈ మధ్య ఒక రోడ్డు వేశారా అని అడుగుతాను గ్రామస్తులందరినీ. వేశారా లేదా? ఒక రోడ్డు వేశారు. ఆ 10 లక్షల విలువైనటువంటి ఒక రోడ్డు వేశాం. మిగతా రోడ్డు కూడా వేయాల్సిన అవసరం ఉంది. ఆ రోడ్డు కూడా మిగతా ఒకటొకటే, అంటే అన్ని రోడ్లు ఒకేసారి వేయడం కష్టం కదా. మిగతా ఊర్లు కూడా ఉన్నాయి కదా. అందువల్ల 43 ఊర్లకి 43 రోడ్లు వేసాం మొదటి విడతగా. అవి అయిపోయినాయి. మళ్ళీ నెల 2 నెలల్లో రెండో రోడ్డు వస్తుంది. మళ్ళీ 2 నెలలు 3 నెలల తర్వాత మూడో రోడ్డు వస్తుంది. నేను ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు కాలంలో వీలైనంత వరకు అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నా. రెండవ ప్రధానమైన సమస్య ఇక్కడ మంచినీళ్లు. అక్కలు చెల్లెళ్ళందరూ బిందెలు పెట్టుకొని ఇట్లా కొడతా నాకు స్వాగతం పలికినారు. నీళ్లు లేవయ్యా, నీళ్లు ఎక్కట్లేదు మాకు అని చెప్తా ఉన్నారు. నిజమే, నీళ్ల సమస్య చాలా పెద్దదిగా ఉంది. ఈ నీళ్ల కొలాయిలు, నీళ్లకు సంబంధించిన పైపులు, ఈ డ్రైనేజీలంతా కూడా ఎప్పుడు వేసారు? 1994లో వేసినవి. అంటే ఈ 94 నుంచి 2025 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 34 ఏళ్ల కిందట వేసినటువంటి